హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ IEEE 802.11 ఆర్కిటెక్చర్. సో ఇది యాక్చువల్గా మనం వైఫై అని చెప్పి కాల్ చేస్తాం. సో మనం ఏదైతే వైఫై యూజ్ చేస్తున్నామో దానికి బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసే కొంత నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో అది మనం ఈ IEEE 802.11 ఆర్కిటెక్చర్గా చెప్తాం. సో దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ఎ సెట్ ఆఫ్ వైర్లెస్ LAN స్టాండర్డ్స్. అంటే మనం వైరింగ్ నెట్వర్క్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ LAN. ఏదైతే వైర్లెస్ నెట్వర్క్ యూజ్ చేస్తామో అది వైర్లెస్ LAN. ఇది ఏమవుతుంది అంటే డిఫరెంట్ IEEE స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ IEEE LAN ఆర్ MAN స్టాండర్డ్స్. వీటన్నిటిని కాంబినేషన్స్తో తీసుకున్న ఒక ఆర్కిటెక్చర్ని మనం డెవలప్ చేస్తూ ఒక వైఫై అనేది డెవలప్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ వైఫై. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 802.11 స్టాండర్డ్స్ అనేవి ఎథర్నెట్ ప్రోటోకాల్ అండ్ CSMA ఆర్ CA. CA మీన్స్ కొలిజన్ అవాయిడెన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలిజన్ డిటెక్ట్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా అందులో ఉన్న ఎథర్నెట్ ప్రోటోకాల్స్తో పాటు అది కొలిజన్ని అవాయిడ్ చేసేసి మనకి ఆ స్టాండర్డ్స్ అనేవి కరెక్ట్గా వైర్లెస్ నెట్వర్క్ ప్రాపర్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్ పాత్ షేరింగ్ అండ్ ఇన్క్లూడ్ అండ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్. సో యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ ఎక్కడ మెయిన్గా ఫోకస్ చేస్తుంది అంటే ప్రోటోకాల్ ఆర్కిటెక్చర్, ఫిజికల్ లేయర్, లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ మీడియం యాక్సెస్ కంట్రోల్. సో ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యొక్క ఫంక్షనాలిటీస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ద ఫస్ట్ వన్ ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్కి వచ్చేసరికి సో ద మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఫిజికల్ లేయర్ వచ్చేసరికి ఎన్కోడింగ్ డీకోడింగ్ ఆఫ్ సిగ్నల్స్. సిగ్నల్స్ ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటే మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఫస్ట్ దాన్ని ఎన్కోడ్ చేసి అక్కడ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రిసీవర్ ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకున్నారో మళ్ళీ దాన్ని అండర్స్టాండబుల్ కోడింగ్లోకి రావాలి, అండర్స్టాండబుల్ సిగ్నల్లోకి రావాలి అంటే దాన్ని డీకోడ్ చేయాలి. సో మనం పాస్ చేసే సిగ్నల్ ఫిజికల్ లేయర్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఎన్కోడింగ్ అండ్ ప్యారలల్లీ డీకోడింగ్. సో అండ్ ప్రియంబుల్ జనరేషన్ ఆర్ రిమూవల్, బిట్ ట్రాన్స్మిషన్ ఆర్ రిసెప్షన్ ఇంక్లూడింగ్ స్పెసిఫికేషన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ మీడియం. సో ఇక్కడ బిట్ ట్రాన్స్మిషన్ అండ్ జనరేషన్ రిమూవల్ ఇవన్నీ కూడా మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు అది బిట్ బై బిట్ మనం ట్రాన్స్మిట్ చేసుకోవడం అండ్ ఆ సిగ్నల్ని మనం ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ పెర్ఫామ్ చేయడం ఇవన్నీ కూడా ఫిజికల్ లేయర్ యొక్క ఫంక్షనాలిటీస్. టోటల్ ఈ 3 కాంబినేషన్స్లో మనకి ఈ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ లాజికల్ లింక్ కంట్రోల్. లాజికల్ లింక్ కంట్రోల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అన్ ఇంటర్ఫేస్ టు హయ్యర్ లేయర్స్. సో ఏవైతే లాజికల్ లింక్ కంట్రోల్కి కన్నా పైన హయ్యర్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ పెర్ఫామ్ చేసే 2 ఇంపార్టెంట్ థింగ్స్, దట్ ఈస్ ఫ్లో కంట్రోల్ అండ్ ఎర్రర్ కంట్రోల్. ఫ్లో కంట్రోల్ అంటే మనం ఏదైతే ఒక నెట్వర్క్ నుంచి అనదర్ నెట్వర్క్కి కమ్యూనికేట్ చేస్తూ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తూ డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నామో అక్కడ డేటా అనేది ఫ్లో ఎలా అవ్వాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, అది మొత్తం కూడా ఆ ఫ్లోని కంట్రోల్ చేసేది ఫ్లో కంట్రోల్. అండ్ ఎర్రర్ కంట్రోల్కి వచ్చేసరికి అందులో డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మనం ఆ ఎర్రర్స్ని కంట్రోల్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా మనం ఎర్రర్ కంట్రోల్ చేసుకుంటూ డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎర్రర్ కంట్రోల్. టోటల్ ఈ ఫ్లో కంట్రోల్ ఎర్రర్ కంట్రోల్ కాంబినేషన్ మనకి లాజికల్ లింక్ కంట్రోల్లో మనకి పెర్ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ లాజికల్ లింక్ లేయర్. అండ్ ద నెక్స్ట్ వన్ మీడియం యాక్సెస్ కంట్రోల్ లేయర్, దట్ ఈస్ MAC. MAC అనేది మొత్తం 3 ఫంక్షనాలిటీస్ అనేవి కవర్ చేస్తుంది. 3 ఫంక్షనల్ ఏరియాస్. ఎవ్రీ ఫంక్షనాలిటీకి మనకి కాన్సెప్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ రిలయబుల్ డేటా డెలివరీ, యాక్సెస్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ రిలయబుల్ డేటా డెలివరీ? ద ఫస్ట్ వన్ మనకి MAC వచ్చేసరికి ఒకవేళ మనం ట్రాన్స్మిషన్ అనేది MAC దగ్గరికి వచ్చామనుకోండి, అంటే మనం ఎప్పుడైతే ట్రాన్స్మిషన్లో ఉంటున్నామో అసెంబుల్డ్ డేటా ఇంటూ ఏ ఫ్రేమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాని అది అసెంబుల్ చేసుకుంటుంది. అసెంబుల్డ్ ఎలా చేసుకుంటుంది? ఒక ఫ్రేమ్ ఫార్మాట్లో చేసుకుంటుంది. అండ్ ఫ్రేమ్ ఫార్మాట్లో చేసుకుంటూ దాంతో పాటు దాని యొక్క అడ్రస్
అండ్ ఏవైతే ఎర్రర్ డిటెక్ట్ చేసే ఫీల్డ్స్ ఉంటాయో అవి కూడా మనం వాటితో యాడ్ చేస్తూ అక్కడ డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అలానే రిసీవ్ చేసుకునేటప్పుడు అంటే ఎవరైతే రిసీవర్ సైడ్ ఉన్నారో నెట్వర్కింగ్, ఆ రిసీవర్ సైడ్ కూడా ఏమవుతుంది, ఇక్కడ అసెంబుల్ చేసిన డేటాని డీఅసెంబుల్ చేయాలి. అంటే మనం ఏదైతే ఫ్రేమ్లో అసెంబుల్ చేసి పాస్ చేస్తున్నామో అగైన్ ఆ ఫ్రేమ్ని డీఅసెంబుల్ చేయాలి. అలానే అక్కడున్న అడ్రస్ అండ్ అక్కడున్న ఎర్రర్ డిటెక్షన్ని అండర్స్టాండ్ చేసుకుని అక్కడ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో అలానే ఇక్కడ కంప్లీట్గా ల్యాండ్ ట్రాన్స్మిషన్ మీడియంస్ మీద కూడా మనం ఫుల్గా యాక్సెసింగ్ అనేది ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ రిలయబుల్ డేటా. ఇప్పుడు చెప్పిందంతా కూడా మనకి మ్యాక్. ద నెక్స్ట్ వన్ రిలయబుల్ డేటా డెలివరీ యొక్క ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఎర్రర్స్ అనేవి మనం చాలా ఎఫిషియెంట్గా ఎర్రర్స్ని డీల్ చేస్తాం. అంటే మనం ఎర్రర్స్ని సాల్వ్ చేయడం కానీ ఎర్రర్స్ని ఫేస్ చేయడం కానీ చాలా ఎఫిషియెంట్గా మనం ఎర్రర్స్ని ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే మ్యాక్ యొక్క హయ్యర్ లేయర్స్ ఉంటాయో దట్ ఈస్ టీసీపీ, ఇలా వాటన్నిటినీ కూడా మనం చాలా ఎఫిషియెంట్గా మ్యాక్ లెవెల్లో మనం యాక్సెస్ చేసుకుంటాం. అలానే ఇక్కడ ఫ్రేమ్ ఎక్స్చేంజ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు, మనం ఆల్రెడీ మ్యాక్ ఫంక్షనాలిటీస్లో చెప్పుకున్నాం అసెంబుల్డ్ డిఅసెంబుల్డ్ ఫ్రేమ్స్. సో అందుకని ఇక్కడ ఫ్రేమ్ ఎక్స్చేంజ్ ప్రోటోకాల్లో సోర్స్ ఏదైతే ట్రాన్స్మిట్ చేసే డేటా ఉంటుందో దాని యొక్క సోర్స్ స్టేషన్ అండ్ డెస్టినేషన్ స్టేషన్కి రీచ్ అయిందా లేదా విత్ ఎక్నాలజ్మెంట్, అండ్ ఇక్కడ రీట్రాన్స్మిట్ ఫ్రేమ్స్ ఒకవేళ ఎక్నాలజ్మెంట్ కరెక్ట్గా రాలేదు, అక్కడ ప్రాబ్లం అయింది, అగైన్ మళ్ళీ మనం డేటాని రీట్రాన్స్మిట్ చేయడానికి మళ్ళీ ఫ్రేమ్స్ని ఎలా చేయాలి అనేది ఫ్రేమ్ ఎక్స్చేంజ్ ప్రోటోకాల్ ద్వారా మనం రిలయబుల్ డేటా డెలివరీలో చూస్తాం. అలానే ఇక్కడ ఫోర్ ఫ్రేమ్ ఎక్స్చేంజ్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఆర్టీఎస్ అని ఉంటుంది, దట్ ఈస్ సోర్స్ ఇష్యూస్ రిక్వెస్ట్ టు సెండ్ దట్ ఈస్ ఆర్టీఎస్. అండ్ సిటిఎస్ వచ్చేసరికి క్లియర్ టు సెండ్, సోర్స్ ట్రాన్స్మిట్స్ డేటా అండ్ డెస్టినేషన్ రెస్పాన్స్ విత్ ఏసీకే దట్ ఈస్ ఎక్నాలజ్మెంట్. ఇవన్నీ కూడా మనకి రిలయబుల్ డేటా డెలివరీ. అండ్ ద నెక్స్ట్ వన్ యాక్సెస్ కంట్రోల్. ఫస్ట్ వన్ రిలయబుల్ డేటా డెలివరీలో మీరు ఏవైతే విన్నారో పాయింట్స్ విని నోట్ చేసుకోండి, అప్పుడు మీకు నోట్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్లో కూడా మనం చేసే 3 పెర్ఫార్మెన్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ కోఆర్డినేషన్ ఫంక్షన్, అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా CSMA అండ్ ద థర్డ్ వన్ పాయింట్ కోఆర్డినేషన్ ఫంక్షన్. పాయింట్ కోఆర్డినేషన్ ఫంక్షన్ ఏదైతే మనం ఫ్రీ సర్వీస్ కంటెన్షన్ ఫ్రీ సర్వీస్ ఉంటుందో అది మనం థర్డ్ వన్ చేస్తాం. అండ్ ఆల్రెడీ కొలిజన్ అవాయిడెన్స్ లో మనం ఏదైతే కొలిజన్ ఒకవేళ డిటెక్ట్ అయితే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ కమ్యూనికేట్ అవుతాం. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కోఆర్డినేషన్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ యాక్సెస్ ప్రోటోకాల్ అనేది ట్రాన్స్మిటింగ్ డేటాని ఏవైతే కొలిజన్ మెథడ్స్ ఉంటాయో దట్ ఈస్ అక్కడ మెకానిజమ్స్ ఉంటాయో క్యారియర్ మెకానిజమ్స్, వాటితో మనం ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద సెకండ్ వన్ యాక్సెస్ కంట్రోల్. అంటే కంప్లీట్ డేటా యాక్సెస్ అంతా కూడా మనం సెకండరీలో తీసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. సెక్యూరిటీలో మెయిన్ గా వైర్డ్ ఈక్విప్మెంట్ ప్రైవసీ దట్ ఈస్ WEP, వైర్డ్ ఈక్విప్మెంట్ ప్రైవసీ అనే అల్గోరిథం ద్వారా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ అథెంటికేషన్. సో ఏదైతే ప్రాపర్ అథెంటికేటెడ్ నెట్వర్క్స్ ఉంటాయో వాటితో మనం కమ్యూనికేట్ చేసుకుంటూ అథెంటికేషన్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇవి యాక్చువల్గా 3 లేయర్స్: ఫిజికల్ లేయర్, లాజికల్ లింక్ లేయర్ అండ్ మీడియం యాక్సెస్ లేయర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ట్రాన్స్మిట్ చేసేటప్పుడు డేటా అనేది ఫ్రేమ్ అండ్ అడ్రస్ ఫార్మేషన్ లో ఎర్రర్ డిటెక్షన్ ఫీల్డ్స్ ద్వారా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ రిసీవర్ సైడ్ డిఅసెంబుల్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ల్యాండ్ ట్రాన్స్మిషన్ మీడియం. ఇవి ద మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ మ్యాక్. నెక్స్ట్ వన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ IEEE 802.11 సర్వీసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 సర్వీసెస్ అనేవి ఉంటాయి ఇక్కడ, దట్ ఈస్ BSS అండ్ ESS. వెరీ వెరీ ఈజీ వన్. BSS వచ్చేసరికి బేసిక్ సర్వీస్ సెట్ అండ్ ESS వచ్చేసరికి ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్. సో ఈ 2 సర్వీసెస్ లో కూడా ఫస్ట్ వన్ చూడండి, బేసిక్ సర్వీస్ సెట్. అంటే ఫస్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది బేసిక్ పాయింట్ ఫస్ట్ సర్వీస్. అండ్ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి మనం తీసుకున్న BSS కి కొంచెం ఎక్స్టెండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అది నెక్స్ట్ ఎక్స్టెండెడ్ సర్వీస్. దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ BSS కి చూస్తే మనం ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉన్నాం అనుకుందాం. సో దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్.
సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫస్ట్ స్టేషన్ అండ్ యాక్సెస్ పాయింట్ అండ్ అగైన్ స్టేషన్, సమ్ స్టేషన్స్. సో ఇప్పుడు ఈ స్టేషన్స్ అన్నీ కూడా ఈ యాక్సెస్ పాయింట్ ద్వారా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆల్ స్టేషన్స్ కమ్యూనికేటెడ్ విత్ దిస్ యాక్సెస్ పాయింట్. దీస్ ఆల్ స్టేషన్స్ అండ్ కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ సర్వీస్ సెట్. సో ఇలాంటి బేసిక్ సర్వీస్ సెట్స్, సపోజ్ డిఫరెంట్ బేసిక్ సర్వీస్ సెట్స్ ఉన్నాయనుకోండి, ఇందులో 2 బేసిక్ సర్వీస్ సెట్స్ కాంబినేషన్ తీసుకుని మనం ఏం చేస్తాము అంటే ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ కింద కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్. అంటే మోర్ దాన్ 1 బేసిక్ సర్వీస్ సెట్ ఉంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్. సో ఇది యాక్చువల్గా 2 సర్వీసెస్ మనకి IEEE 802.11 ఆర్కిటెక్చర్ సంబంధించి. సో ఎప్పుడైతే మీకు ఈ క్వశ్చన్ వస్తుందో దీనికి సంబంధించిన 3 లేయర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఆ 2 సర్వీసెస్ గురించి డయాగ్రామ్తో పాటు ఆ 2 సర్వీసెస్ గురించి అక్కడ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.